బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అలుపెరగకుండా పోరాడుతోందన్నారు హస్తం లీడర్లు. కులాలకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు ప్రభుత్వం సమన్యాయం చేస్తోందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో యుద్ధం చేస్తుంటే ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వకపోగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా బీసీల కోసం తాము చివరి వరకు పోరాడతామన్నారు కాంగ్రెస్ లీడర్లు. సర్వాయి పాపన్న గౌడ్ అందరికీ ఆదర్శమని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. రెడ్డి అయి ఉండి రేవంత్ బీసీల కోసం కొట్లాడుతుంటే కేంద్రం బీజేపీ ఎంపీలు స్పందించట్లేదని మండిపడ్డారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సర్దార్ పాపన్న మహారాజ్ జయంతి జాతీయ వారోత్సవాలకు హాజరయ్యారు మహేష్ కుమార్ గౌడ్. సర్వాయి పాపన్న ఈనాటి తరానికి ఒక ఊపిరి, ఒక ధైర్యం. మేము రాజకీయాల్లో ఇంత చురుగ్గా ధైర్యంగా ముందుకు పోతా ఉన్నామంటే ఆ పాపన్న వారసుమైనటువంటి ఒక మనోస్థైర్యం. పార్టీలకు అతీతంగా గౌడ్లు కానీ బీసీలు కానీ ఎదగాలి. సమయం ఆసన్నమైంది. నేను నిన్న గాంధీ భవన్లో చెప్పాను, ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. నేను రేపో ఎల్లుండో అవుతామని చెప్పను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంచి పాలన అందిస్తూ ఉన్నారు. కల్తీ కల్లు ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో 40 లక్షల ఈత మొక్కలు రెడీగా ఉన్నాయని చెప్పారు. కలెక్టర్లు ఎక్సైజ్ అధికారులను కలిసి ఫ్రీగా మొక్కలు తీసుకెళ్లొచ్చునని చెప్పారు. ప్రభుత్వం 3 ఏళ్ల పాటు ఈత మొక్కలు పెంచడానికి నిధులు ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి జాతీయ వారోత్సవాలకు హాజరయ్యారు మంత్రి పొన్నం. 40 లక్షల ఈత మొక్కలు రెడీగా ఉన్నాయి. మీరు పోయిన తర్వాత డిఆర్డీ అధికారులను కానీ ఎక్సైజ్ అధికారులను కానీ పంచాయతీరాజ్ ఉపాధి హామీ కింద కూడా మొక్కలు పెంచడానికి మీకు రూపాయి ఖర్చు లేకుండా మొక్కను ఇవ్వడం కానీ మొక్క నాటడం కానీ దాన్ని పెంచడానికి 3 సంవత్సరాల పాటు నిధులు ఇచ్చే విధంగా కూడా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుంది. కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఆడ మగ పిల్లలు తేడా లేకుండా మేము ఒక మొక్క పెడతామనేటువంటి ప్రతిజ్ఞ ఈరోజు తీసుకోవాల్సిందని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది భవిష్యత్ వృత్తి రక్షణ కనబడుతుంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ కీలక భేటీ జరిగింది. నాగర్ కర్నూలు ఎంపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మీటింగ్ లో ఉమ్మడి వరంగల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య విభేదాలపై డిస్కస్ చేశారు. అటు మాజీ ఎమ్మెల్సీ పార్టీ సీనియర్ నేత కొండా మురళి మీటింగ్ కు అటెండ్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు కొండా మురళి. వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారి సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతానని తెలియదు. నల్లమాల ప్రాంతంలో ఉన్న పేద ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. అచ్చంపేటలోని 100 పడకల ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోగులకు ఈ మెగా క్యాంపులో ఉచితంగా సర్జరీ చేయడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే. మొట్టమొదటిసారి పెట్టిన క్యాంపులో 762 మందికి సర్జరీలు చేశాం. సెకండ్ టైం దాదాపు 400 మందికి చేశాం. ఇది 3వసారి 500 నుంచి 600 మందికి సర్జరీలు ఫ్రీగానే, రూపాయి ఖర్చు లేకుండా ఇన్వెస్టిగేషన్స్, ఆపరేషను, మందులు, పేషెంట్తో పాటుగా ఉండే అటెండెంట్కు భోజనం కూడా. మరి ఈ రకంగా ఇవాళ ఈ 3వ సర్జికల్ క్యాంపును పెద్దలు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఈ సర్జికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా బీసీల కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే ప్రతిపక్షాలు కనీసం మద్దతు ఇవ్వట్లేదని మండిపడ్డారు. రాజకీయ లబ్ధిని చూసుకుంటూ బీఆర్ఎస్ బీజేపీలు స్వార్థంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.